మొదటిగా కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాండి. అలాగే మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని ప్రేమించి వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి ముఖ్య వాక్యోపదేశకులు కె ఉదయ్ భాస్కర్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు. అంతర్కరణ శుద్ధికై ఆత్మీయ సదస్సును ఈ రెండో రోజు దినం సభలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మీ ఉన్నతమైన మాటలతో మా ఆత్మలను మరింతగా మీ వైపు మళ్లించుకునేటువంటి మార్గాన్ని సరళం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. చేరుకుడి వచ్చినటువంటి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు కావాల్సినటువంటి ఎన్నో జ్ఞాన సంగతులు బోధించలాగున మీ ఆత్మ సహాయాన్ని మీరు నాకు అనుగ్రహించు. వింటున్న నీ పిల్లలకు మంచి బుద్ధిని మనసును ప్రసాదించమని కోరుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, గత రాత్రి ఎన్నో మంచి సంగతులు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం పరిశీలించి తెలుసుకున్నాం. సమాజంలో మనిషి దేవునితోనే పోటీ పడుతూ దేవునితోనే పోటీ అంటూ విర్రవీగుతున్నప్పటికీ తండ్రిగా దీర్ఘశాంతాన్ని మనిషి పట్ల వహిస్తూ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ భూమి మీదకు వచ్చి తండ్రి గురించి ఎన్నో గొప్ప సంగతులు చెప్పి తండ్రిని బయలుపరిచాడు. మూర్ఖులుగా ఉండి యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించిన పరలోకానికి ఎక్కిపోయి యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన ఆసీనులై మన పక్షాన విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చి మన పక్షాన విజ్ఞాపన చేస్తూ మనం మారాలి, ఏ ఒక్కరూ కూడా నశించకూడదు అని పరమాత్ములు మన పక్షాన పోరాటం చేస్తున్నారని గత రాత్రి మనం తెలుసుకున్నాం. పరమాత్ములు మనుషాత్మల పక్షాన పోరాటం చేశారు, చేస్తున్నారు. మరి ఆ పోరాటానికి మనిషి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడు, ఎలాంటి జవాబు మనిషి తిరిగి ఇవ్వగలుగుతున్నాడు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుళ్ళేమో మనుషుల కోసం ప్రాకులాడుతున్నారు. దేవుళ్ళే మనుషుల కోసం ఏదైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరి మనిషి దేవుని యొక్క కష్టాన్ని కానీ దేవుడు మనుషుల పట్ల పడుతున్న ఆ ఆవేదనను కానీ గుర్తించి ఏమైనా దేవుడి కోసం చేయగలుగుతున్నాడా, దేవుని కోసం ఆలోచించగలుగుతున్నాడా అనే విషయాన్ని ఈరోజు మనందరం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. సమాజంలో బ్రతుకున్నటువంటి మనందరం ఎక్కువగా దేనికి ప్రియారిటీ అంటే ప్రాముఖ్యత ఇస్తాం? మొదటిగా జీవన విధానాన్ని నడిపించుకోవడానికి ఒక బ్రతుకు తెరువు అంటే ఒక పని. భూమి మీద మనిషిగా మనం మన జీవనాన్ని కొనసాగించాలి అని అంటే జీవనం ఉండాలి. అది నువ్వు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తావా, చదువుకోకుండా కూలీ నాలీ చేసుకుంటూ సంపాదిస్తావా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడి ఉంటుంది. దానికోసం ఎంతటికైనా తెగిస్తాం. ఒక విద్యార్థి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, తన జీవితాన్ని దిద్దుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి రాత్రనక పగలనక శ్రమించి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలని పోరాడతాడు. దేనికోసం? తన భావితరాలు మంచిగా సుఖంగా ఉండడానికి కష్టపడతాడు. అలానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అది కూలీనాలి చేసిన వాళ్ళు కూడా దేనికోసం? నా పిల్లలు ఎక్కడ ఏ విషయంలో తగ్గకూడదు, ఆహారం దగ్గర, కట్టుకునే బట్ట దగ్గర,
ఉండేటువంటి నివాసం దగ్గర ఏ విషయంలో కూడా కొరత ఉండకూడదు. అంటే శ్రమ పడాలి, కష్టపడాలి. మనుషులందరూ ఇదే విధంగా ఇదే బాటలో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇదే బాటలో పయనిస్తున్నారు. భావితరాలు బాగుండాలి, కుటుంబ వ్యవస్థలో ఎలాంటి లోపాలు, ఎలాంటి అసహనాలు ఉండకూడదు అని ప్రాకులాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వెంబడిస్తున్నారు, దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేనిని? భావితరాలు సుఖంగా ఉండాలి, నా కడుపును పుట్టేవాళ్ళు, వారి కడుపును పుట్టేవాళ్ళు ఏ విషయంలో కూడా తగ్గకూడదు, ఎవరి వైపు దీనంగా చూడకూడదు. వాళ్ళు మంచి తిండి తింటున్నారే, వాళ్ళు మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారే, మంచి నివాసంలో ఉంటున్నారే అని నా కడుపును పుట్టేవాళ్ళు, నా కడుపును పుట్టిన వాళ్ళ కడుపును పుట్టేవాళ్ళు వారి వైపు దీనంగా చూడకూడదు. అలా చూడకూడదంటే నేను కష్టపడాలి, నేను శ్రమించాలి. నేను శ్రమించి కూడబెట్టిన దాన్ని వారికి ఏమి ఇవ్వాలి? ఆస్తిగా సమకూర్చి ఇవ్వాలి. దీనికోసం ఏం చేయాలి? రాత్రి అనక పగలనక శ్రమించాలి, కష్టపడాలి. ఒక దానిని సాధించాలంటే కష్టపడాలి. నేటి సమాజంలో కూడా ఒక ఉద్యోగాన్ని సాధించడానికి ఎంత శ్రమ పడుతున్నారో తెలుసా అండి? నేడున్నటువంటి సమాజంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా విద్యార్థులు? కాలేజీకి వెళ్ళి చదువుకుని రాత్రనక పగలనక చదివి అన్ని విధాలుగా నలిగిపోయి మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా దేనికోసం కష్టపడుతున్నారంటే ఒక ఉద్యోగాన్ని, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నా జీవితం సెటిల్ అయిపోయినట్టే, నా కుటుంబానికి ఇక దిగులు ఉండదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ నా కుటుంబానికి దొరికిందంటే నా కుటుంబం కలకాలం చల్లగా ఉంటుంది. దేనికి? ఎవరి వైపు చూడం కదా. ఇదంతా దేనికోసం చెప్పానంటే పరమాత్ములేమో మనుషాత్మల కోసం ప్రాగులాడుతున్నారు. ఏ ఒక్కడు కూడా నశించకూడదు, ఏ ఒక్కడు కూడా పాతాళానికి వెళ్ళకూడదు. వాడు మూర్ఖుడైనా, నన్ను ఎదిరించేవాడైనా, నాతో వాదన పెట్టుకునేవాడైనా సరే దుష్టులు మరణం నందుట నాకు ఇష్టం లేదు అని పరమాత్ములు మన కోసం ప్రాకులాడుతుంటే మనమేమో మన కుటుంబాల కోసము, మన జీవనాన్ని నడుపుకోవడానికి, మన జీవన వ్యవస్థను సరిచేసుకోవడానికి ప్రాకులాడుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏ విషయంలోనైనా దేవునికి న్యాయం చేయగలుగుతున్నామా? ఒక విషయంలోనైనా దేవుణ్ణి ముందంచులో ఉంచగలుగుతున్నామా? ఆలోచించండి. పరమాత్ములేమో అన్ని విషయాలలో మనల్ని ముందుంచాలి, మనకి ఎలాంటి కొదువ కష్టం లేకుండా ఉండాలని వాళ్ళు మన కోసం పోరాడుతుంటే మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? కన్నవాళ్ళ కోసం. వాడే నిన్ను ఒకరోజు కడతేరుస్తాడని తెలిసినా, వాడే నిన్ను ఒకరోజు రోడ్డును పడేస్తాడని తెలిసినా ఏం చేస్తున్నావు? శ్రమిస్తున్నాం. అరే నీ కోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? చచ్చిపోతున్నాడు నీ కోసం, ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్నాడు అంటే అంతలా కష్టపడుతున్నాడు మీ నాన్న నీ కోసం. వాళ్ళకి తెలుసు కదా సమాజంలో వాడు తిరుగుతాడు, చెడిపోతాడు, సంపాదించిన ఆస్తి అంతా దుర్వినియోగంలో లోకంలో ఖర్చు పెడతాడని తెలుసు, అయినా చచ్చిపోయేలా కష్టపడతాడు. ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు కష్టాన్ని తెలిసి గుర్తించి కూడా కడతేర్చే కొడుకుల కోసం, కన్నవాళ్ళ కోసం ఎందుకు ఇంతలా శ్రమ పడుతున్నారు? ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు? దేవుని కోసం ఎప్పుడైనా ప్రాకులాడారా? దేవునిని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలని ఏ రోజైనా మీలో తృష్ణ గాని ఆశ గాని ఉందా? ఏ రోజైనా దేవుని కోసం నేను ముందుండాలి, ఇప్పటి వరకు నా కుటుంబం కోసం, నా కన్నవాళ్ళ కోసం, నా బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం కష్టపడ్డాను, వాళ్ళ కోసమే నా జీవితాన్ని త్యాగం చేశానని గొప్పగా చెప్తావే, దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డావా? దేవుని కోసం ఏ రోజైనా నీ ధనాన్ని కానీ నీ శరీరాన్ని కష్టంగా దేవుడికి ఇచ్చావా? ఇవ్వలేదు. ఎందుకు? మనం బ్రతికినంత కాలం
కట్టు బానిసలుగా కుటుంబాని కోసం, కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం కష్టపడుతున్నాం తప్ప జన్మనిచ్చిన దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డావా? దేవుణ్ణి పట్టుకోవడానికి ఏ రోజైనా ప్రయత్నించావా? ఒక బస్సును పట్టుకోవాలంటే నియమించిన టైం కంటే, నియమించిన సమయానికంటే ముందే, 1 గంట ముందే వెళ్తావే. ట్రైన్ను పట్టుకోవాలంటే నియమించిన సమయానికంటే 1 గంట ముందు వెళ్తావే. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక పరీక్ష రాయాలి. ఆ పరీక్ష రాయాలి అంటే నియమించిన సమయానికంటే 1 గంట ముందు వెళ్తావే. దేవుని సభ పెడితే, దేవుని కూడిక పెడితే, దేవుని వాక్కు ఉచితంగా అందిస్తుంటే ఏ ఒక్కరైనా సమయానికంటే ముందు వస్తున్నారా? రాగలుగుతున్నారా? ఎందుకు రాలేకపోతున్నారు? ఉచితంగా దొరుకుతుంది. ఉచితంగా దేవుని వాక్యం దొరుకుతుంది కాబట్టి నిర్లక్ష్యం. దేవుణ్ణి పట్టుకోవాలనే ఆసక్తి, తృష్ణ మనుషులుగా మనకు లేదు. ఎందుకు? కుటుంబానికి బానిసలం అయిపోయాం. కుటుంబ వ్యవస్థకి, కన్న వాళ్ళకి బానిసలం అయిపోయాం. దేవుణ్ణి మర్చిపోయాం. దేనికి? దేవుడు ఏం అన్యాయం చేశాడు, ఏం ద్రోహం చేశాడని దేవుణ్ణి మర్చిపోయాం. మనుషులుగా మనం ఎవరిని మర్చిపోతాం? మనకు అన్యాయం చేసిన వాడిని, మనకు ద్రోహం చేసిన వాడిని, లేకపోతే మన శత్రువుని ఏ విషయంలో, మంచిలో కానీ చెడులో కానీ గుర్తు చేసుకోం. సమయానికి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో ముందుంటూ అన్నిటిని ఏ రోజు కొదువు లేకుండా ఇస్తున్న దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నాం? దేవుణ్ణి ఎందుకు వెనకబడేస్తున్నాం? ఆలోచించారా? ఏ రోజన్నా 1 గంట లేటుగా గాలి వచ్చిందా? 1 గంట లేటుగా నీళ్ళు అందాయా? సమయానికి ఆహారం నోట్లోకి వెళుతుందంటే ఎవరిచ్చారు? నువ్వు సంపాదించావనుకున్నావా? నీ అనుమతి లేకుండా ఎవడో భోజనం చేయడానికి వీల్లేదు. ఎవరిది? దేవుడిది. దేవుడు అనుమతి ఉంటేనే మన 5 వేళ్ళు లోపలికి వెళ్తాయి. ఇది అందరికీ తెలుసు. కానీ నిర్లక్ష్య ధోరణ మనిషిలో పాతుకుపోయింది. దేవుడా సరేలే, దేవుడా పక్కన పెట్టు, దేవుడా పక్కనుంచు. ఎందుకు ఇంత దారుణంగా దేవుడిని దిగజారే స్థితిలో ఉంచారు? దేవుడు ఏం అన్యాయం చేశాడని? దేవుణ్ణి పట్టుకోవడానికి ఏ రోజైనా కుటుంబాలుగా, పిల్లలుగా, భార్యలుగా దేవుడి వైపు వెళ్ళారా? దేవుడి కోసం తృష్ణగా పనిచేశారా? లేదు. మీరందరూ ఇంత నిర్లక్ష్య వైఖరి దేవుడి పట్ల కనపరుస్తాడని తెలిసే దేవుడు తన ప్రవక్తలను లేపాడు, తన సేవకులను నిలబెట్టుకున్నాడు. అరే, కుటుంబాలుగా వీళ్ళని నియమిస్తాను, వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు అందిస్తాను. సమయానికి ఏ ఒక్కడు నాకు స్పందించడు. వాళ్ళలో స్పందన రేపాలి. వాళ్ళలో మేలుకొలుపు తేవాలంటే ఎవరుండాలి? ప్రవక్తలు ఉండాలి. దేవుని మాటను చేరవేసేటువంటి దైవజనులు ఉండాలి. అందుకే ప్రవక్తలను లేపాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యెహోవా పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీ చెవిని ఇవ్వకపోతిరి. ఒకనాడు ప్రవక్తలను పంపాడు, ఈ రోజు సేవకులను పంపాడు, ఈ సువార్త సభలు పెట్టించాడు. దేవుని వాక్యాన్ని వినడానికి ఎందుకు చెవి ఇవ్వట్లేదు చెప్పండి? ఏంటి ఈ గ్రామంలో ఇంతేనా? మొన్న పోయిన నెలలో ఇదే వేదికగా ఇక్కడ ఒక ప్రోగ్రాం జరిగింది. ఎంతమంది ఉన్నారు తెలుసా? అదే సమయానికి పోస్టర్లు అతికిస్తున్నాం, ఈ సభల నిమిత్తం పోస్టర్లు అతికిస్తున్నాం. ఇదే గ్రౌండ్ లో ఇదే వేదిక దగ్గర ఒక వేదిక వేశారు. ఎంతమందో తెలుసా? ఆడని లేదు, మగని లేదు, పిల్లని లేదు, తల్లని లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఎందుకు ఇవ్వరు? ఒక కుటుంబ వ్యవస్థ సరైనదైతే ఒక ఆడది అనకూడదు. ఒక ఆడది ఇక్కడ నిలబడొచ్చా? ఇక్కడ వాకింగ్ చెప్తున్నారా? గతిచ్చి నెలలో వేదిక మీద వాకింగ్ జరిగిందా? ఎవరైనా కుటుంబ వ్యవస్థను సర్దిద్దుకున్న గొప్ప విషయాలు చెప్పారా? కుటుంబాలను నాశనం చేసే అశ్లీలమైనటువంటి నృత్యాలు వేస్తుంటే కుటుంబాలుగా తేరగా కళ్ళు తెరుచుకుంటూ వచ్చారు. అప్పుడు గుర్తు రాలేదా దేవుడు? నా కొడుకు ఎవరినో తీసుకుని పారిపోయాడు, నా కొడుకు ఎవరితోనో తిరుగుతున్నాడు, నా కొడుకు ఎవరినో తగులుకున్నాడు,
ఏ తల్లిదండ్రులుగా ఇక్కడికి వచ్చి వాడిని నిలబెట్టి ఆ దృశ్యాలు చూపిస్తున్నావే, వాడితో వేదిక మీద నృత్యాలు చేపిస్తున్నావే, అప్పుడు సిగ్గు అనిపించలేదా? అప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకంటే వాక్యం మనలో లేదు. దేవుణ్ణి పక్కన పెట్టేచ్చు. అయ్యగారే ప్రార్థన చేస్తాడు దేనికి? నృత్యం జరగడానికి. ఇక్కడ వేదిక మీద డ్యాన్స్ జరగాలంటే ఉదయం అయ్యగారు ప్రార్థన చేయాలి అక్కడ, అవునా కదా? అయ్యగారు అక్కడ ప్రార్థన చేసి కోటను ఆరంభించిన తర్వాత ఇక్కడ వేదిక ప్రారంభం అవుతుంది, ఇక్కడ సువార్త ప్రకటిస్తారు. ఎంతమంది కుర్చీలు లేకపోయినా సౌకర్యం లేకపోయినా నిలబడి చూశారో తెలుసా? మేము అక్కడే చూసాం, ఆటోలో ఉండి. ఎంతమంది సిగ్గుపడాలి. సంఘానికి వెళుతున్నాం, వాక్యం వింటున్నాం. మన గ్రామంలో అందరూ సువార్తకి వెళ్తున్నారు, ఆరాధనలు జరుగుతున్నాయి, సంఘాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో జరగకూడదే, మనం క్రైస్తవులమే అని ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా? ఏ ఒక్కరైనా అడ్డు చెప్పారా? లేదు. దేనికి? వాక్యం లేదు. వాక్యం ఉండుంటే ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగేవి కాదు. ఇలాంటివి జరుగుతాయి, ఇలానే ఉంటారు, ఇలానే ప్రవర్తిస్తారని చెప్పి ఏం చేశాడు దేవుడు? ప్రవక్తలను లేపాడు. పెందల గడలను లేచి ప్రవక్తలను పంపుతున్నాడు మీ యొద్దకి. మీలో మేలుకొలుపు రావాలి, మీరు కళ్ళు తెరవాలి. పాపంతో మూసుకుపోయిన మీ కళ్ళను ఏం చేయాలి? వాక్యంతో తెరవాలి. అరే నేను ఇన్నిసార్లు సభలు పెడుతున్నారు, ఇన్నిసార్లు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మార్పు రావడం లేదు మనిషిలో. దేవుని వాక్కు ఉచితంగా దొరుకుతుంది కాబట్టే నిర్లక్ష్య ధోరణ. ఒక్కసారి దేవుని వాక్కు దూరం అయితే ఎలా ఉంటుందో చూస్తారా? చూడండి. ఒక్కసారి మనిషికి దేవుని వాక్కు దూరం అయితే, దేవుడు దూరం అయితే మనిషి బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జనులు 11వ వచనం చదవండి ఒకసారి. రాబో దినముల యందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం కాదు. అన్నపానం లేకపోవడం కదా. అంటే మీకు కరువు అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు కరువు అంటే ఏంటి? సమయానికి తినడానికి తిండి ఉండదు, దేశం మొత్తంలో ఎక్కడ పంట ఉండదు, తాగడానికి నీరు ఉండదు, జీవనం అంతా క్షామంతో కూడుకుంటుంది. అలాంటి కరువు రప్పించను నేను. ఇప్పటి వరకు మీరు అలాంటి కరువులు చూశారు. ఎలాంటివి? తిండి లేక, నీళ్లు లేక, నివాసాలు లేక అల్లాడిపోయిన జీవితాలు చూశారు. ఇప్పుడు నేను మీకు అలాంటి జీవితాన్ని చూపించను రా. ఎందుకంటే మీరు ముదిరిపోయారు. మీ జీవితం ఏమైపోయింది? మోడిబారిపోయింది. ఇలాంటి జీవితాన్ని మళ్ళీ తిరిగి చిగురింపజేయాలంటే ఏం చేస్తానో తెలుసా? చదవండి 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట ఎదుగుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నదులు కాదు, రాష్ట్రాలు కాదు, ఈ సముద్రం మొదలుకుని ఆ సముద్రం వరకు నువ్వు ప్రయాణించినా, తూర్పు దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు నువ్వు వెతికినా ఏం దొరకదంట? ఆహారం కాదు, దేవుని వాక్కు. ఇప్పుడు వినపడుతుంది మీకు ఉచితంగా, ఇప్పుడు ప్రకటిస్తున్నారు ఉచితంగా, ఇది వినపడదు. కరువు అంటే ఆహారం లేకపోవడం కాదు. ఆ కరువు చూశారు, విన్నారు. కానీ నా మాట, నా వాక్, నేను ఏదైతే చెప్తున్నానే ఈ మాట కరువు అయితే మనిషి బ్రతుకు ఏమైపోతుంది తెలుసా? హీనమైపోద్ది. దేవుడు కానీ ఒక్కసారి మనిషిని విడిచిపెడితే, తన యొక్క సన్నిధి దూరం అయితే మనిషి ఏమైపోతాడు తెలుసా? దేశదిమ్మరైపోతాడు. తన చావు తానే కొని తెచ్చుకుంటాడు. కయ్యను సందర్భం తెలుసు కదా మీ అందరికీ. హేబేలు, కయ్యను ఇద్దరు దేవుడికి బలి అర్పణిస్తారు, అర్పణలు అర్పిస్తారు. హేబేలు తన మందలో క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి దేవుడికి బలిస్తాడు. కయ్యను కూడా తన యొక్క పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి బలి అర్పిస్తాడు, యాగాన్గా ఇస్తాడు. దేవుడు హేబెలు యొక్క అర్పణను స్వీకరిస్తాడు, కయ్యన్ని స్వీకరించడు. కయ్యను ఏం చేస్తాడు? తమ్ముడి మీద పగబట్టి తమ్ముడిని రాయితో కొట్టి చంపేస్తాడు. రాయితో కొట్టి చంపేసి ఏమీ తెలియని అమాయకుడులాగా
ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు పలకరిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అడిగినప్పుడు, నా తమ్ముడికి నేను కాపలాదారున్నా, నన్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు నా తమ్ముడు వాడు ఎక్కడున్నాడో, మందం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాడేమో నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు. రెక్కలెస్గా దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు ప్రశ్నిస్తుంటే కయ్యని స్పందన చూసారా? దేవుడికి కోపం వచ్చింది. దేవుడి కోపం వచ్చి ఏం చేస్తాడో తెలుసా? చూడండి, అది కూడా ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 13-14 వచనం. కయ్యూను నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొడుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరునై యుందును. ఎక్కడా? దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత కయ్యనికి దూరం అయిపోయింది. దేనికి? తన తమ్ముని చంపేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా దేవుడి దగ్గర అబద్ధాలు చెప్తున్నాడు. దేవుణ్ణి, తన తమ్ముడు ఏమైపోయాడని దేవుడు అడుగుతుంటే ఏం చెప్తున్నాడు? నాకు తెలియదు. అందుకే ఏం చేశాడు తెలుసా దేవుడు? నీ పని ఎలా ఉందా చెప్తాను నీ సంగతి. నీక నుంచి నా సన్నిధి నీకు తోడుగా ఉండదు, నా సన్నిధి నీకు తోడుగా ఉండదు, నా ప్రసన్నత, నాకు దర్శనం నీకు ఉండదు. నీ బ్రతికి ఏమైపోతుందో తెలుసా? చదవండి. నేను ఈ ప్రదేశము నుండి నీ సన్నిధి నుండి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణయుందుని. దేశదిమ్మరణైపోతాడంట. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. దేవుడు ఉన్నాడు కదా, దేవుడి వాక్కులు ఉచితంగా వినిపిస్తున్నాయి కదా, ఏదో చెప్తారు, 3 రోజులు మీటింగ్లు పెడతారు, వెళ్ళిపోతారు. 3 రోజులు సభ పెడతారు, మనం వద్దాం, విందాం, వెళ్ళిపోదాం అనే విధంగా మన జీవితాలు, మన వ్యక్తిత్వాలు ఉంటే కయ్యనికి ఏ దుస్థితి అయితే పట్టిందో అదే దుస్థితి మనకు కూడా పడుతుంది. దేశ దిమ్మరులై తిరుగుతారు దేశం వెమ్మట. చదవండి తర్వాత మాట. నీ సన్నిధిలో నుండి, తర్వాత మాట చదవండి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణయుందును. కావున నన్ను కనుగోడు వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో చెప్పాను. ఏమైపోయాడు కయ్యను? కయ్యను పరిస్థితి చూసారు ఏమైపోయిందో? నన్ను ఎవడైతే భూమి మీద కనుగొంటాడో వాడు నన్ను చంపేయాలి. దేనికి? దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత నాకు లేదు. దేవుడు దూరం అయిపోతే ఆ బ్రతుకు నేను బ్రతకలేను. దేవుడు లేకపోతే నేను జీవించలేను. ఆ విధానం నేను చూడలేను, నేను తట్టుకోలేను. నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపేయాలి. ఎందుకు కయ్యను ఎంత మాట అనగలిగాడు అని అంటే, దేవుడి సన్నిధి, దేవుడి యొక్క తోడు కయ్యనుకు లేకుండా పోయింది. ఇప్పుడు దేవుడు మనందరికీ తోడై ఉండి మనల్ని ఎలా సురక్షితంగా ఉంచాడు కాబట్టే దేవుడిని మనం ఎలా చూస్తున్నాం? కూరలో కరేపాకులాగా చూస్తున్నాం. దాన్ని ఏం చేస్తాం? తెలిసినోడైతే ఆరోగ్యం అని చెప్పి తింటాడు, అదే తెలియనోడు తీసి పక్కన పడేస్తాడు. ఇప్పుడు దేవుడి పరిస్థితి అదే అయిపోయింది మన జీవితాల్లో. అవునా కదా? దేవునికి ఎవరైనా విలువిస్తున్నారా? దేవుణ్ణి ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదు. అలా చేస్తున్నారు కాబట్టే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన వాక్కులను దూరం చేసేస్తాడు. ఒకనాడు ఇశ్రాయేలుకి తన వాక్కులను దూరం చేశాడు. వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? అంధకారం అయిపోయినాయి. తన ప్రసన్నత కయ్యనికి దూరం చేశాడు కాబట్టి కయ్యని పరిస్థితి ఏమైపోయింది? దేశదిమ్మర అయిపోయాడు. ఎవడు కనపడతాడో వాడి చేతిలో బలి అయిపోతామని ఎదురు చూస్తున్నాడు. మీకు కూడా అలాంటి ఆశయం ఏమన్నా ఉందా? నన్ను ఎవడు చంపాలా, నేను ఎవరికి కనపడతానని చెప్పి వెతుకుతా ఉంటారా? వద్దు. ఇదే సందర్భం దావీదు గారి విషయంలో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11-12 వచనములు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని మరణం వరకు నెరవేర్చినటువంటి దావీదు గారు చెప్తున్నారు ఈ మాట. దావీదు గారికి ఎంత కరమేమొచ్చింది? నీ సన్నిధిని నాకు దూరం చెయ్యొద్దు, నీ సన్నిధిని నాకు దూరం చెయ్యొద్దు, నేను ఉండలేను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు అనగలుగుతున్నాడు ఈ మాట? ఎవరో భక్తుడైన దావీదు గారు.
ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి కీర్తనలు 51వ అధ్యాయం పైన ఏముందో, దేవా పైన ఫుట్ నోట్లో పైన నేను పాపములో పుట్టినవాడు ప్రధాన గాయకుడు కానీ కింద ఏముందో చూడండి. 51వ అధ్యాయం ప్రారంభంలో దేవా బత్షెబే విషయంలో తన జీవితంలో చెయ్యకూడని తప్పేదైనా చేసాడు అంటే వెళ్ళాడు. బత్షెబ తన దగ్గరికి వెళ్ళి తనను మోహించి తన విషయంలో ఏమైపోయాడు? పాపం చేశాడు. ఆ సందర్భాన్ని గుర్తిస్తూ ఆ మాట చెప్తున్నాడు, నేను చెయ్యకూడని తప్పు చేశాను, నీ సన్నిధి నాకు దూరం చేయకు. నీ సన్నిధి నాకు దూరం అయిపోతే నా జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నేను ఊహించలేను. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. భక్తులే ఇంతలా తపన పడిపోతున్నారే. దావీదు గారికి ఏం తక్కువ చెప్పండి? అందగాడు, రాజు, ఏ విషయంలో కొదువు లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, అలాంటి రాజు, అలాంటి భక్తుడు దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోతే ఏమైపోద్ది? మీలో ఎవరైనా రాజులు ఉన్నారా? ఒక దేశం ఏదైనా మీ అండర్లో ఉందా? చెప్పండి. రాజుకే దిక్కు లేదు దేవుడి సన్నిధి లేకపోతే, దేవుడి తోడు లేకపోతే. గట్టికి కొడితే ఎకరం ఉండదు మనకి. గట్టిగా మాట్లాడితే ఎకరం భూమి ఉండదు. ఎందుకు అంతలా దేవుడి యొక్క ప్రసన్నతని తోడుని ఎందుకు దూరం చేసుకోవాలి మనం? చెప్పండి. భక్తుడైన దావీదు గారండి, దేవుడి యొక్క చిత్తాలను దేవుడే చెప్తాడు స్వయంగా, నా చిత్తాలను నా ఇష్టాలను నెరవేర్చినటువంటి దావీదు నా హృదయానుసారుడైన మనిషి. హృదయానుసారుడు అంటే దేవుడు ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. దావీదు గారు చెప్తున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను తొలగించుకుము, నన్ను దూరం చేయొద్దు. మరి వీళ్ళే ఎలా మాట్లాడుతుంటే మరి మనం ఎందుకు ఇంతలా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి ఇంతలా వ్యతిరేకిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకంటే దేవుని యొక్క భయం కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తిగా ఎరిగిన వాళ్ళం కాదు మనం. ఇశ్రాయేలు అంటే స్వభావం కలిగిన వాళ్ళు. కార్యం జరిగిన వెంటనే చప్పట్లు కొడతాం, అయిపోయిన వెంటనే చేతులకు ముడుచుకుని కూర్చునే రకం మనం. అందుకే దేవుడు అంటే అర్థం కాలేదు మనకి. దేవుని యొక్క ప్రసన్నత దూరం అయితే దావీదు గారి పరిస్థితి దీనమైపోయింది. మొరపెట్టేస్తున్నాడు, దేవా నీ సన్నిధి నుంచి నన్ను తొలగించొద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే దేవుని వాక్యం దొరుకుతుందో తృష్ణగా వెళ్ళి వినాలి. ఈ సభలు పెట్టాం కదా, వీటి కోసం నేను మాట్లాడలేదు. ఎక్కడ సభ జరిగినా, ఎక్కడ దేవుని కార్యక్రమం జరిగినా ముందంజలో ఉండాలి. భార్య వస్తే భర్త రాదు, భర్త రాడు. భర్త వస్తే భార్య రాదు. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఇదేం కుటుంబ వ్యవస్థ? ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఇదేనా ప్రతి ఆదివారం వెళ్ళి మన సంఘాల్లో నేర్చుకుంటుంది? ఇదేనా మనకు బోధిస్తుంది సంఘాల్లో సేవకులు? దేనికి? కుటుంబంలో ఇప్పుడు భార్య వచ్చింది, భర్తకు దేవుని యొక్క తోడు అవసరం లేదా? భర్త వచ్చాడు, భార్యకి దేవుడు తోడు అవసరం లేదా? పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు ఇరువురికి దేవుడి తోడు ప్రసన్నత అవసరం లేదా? ఒక్కసారి దేవుని వాక్కులు కఠినంగా దేవుడు గాని మాట్లాడాడంటే వచ్చే సంవత్సరం ఈ సభ జరగదనుకో, ఈ ప్రాంతాల్లో ఎక్కడ దేవుని మాట వినిపించలేదనుకో, మనలో ఒక గిలి మొదలవుతుంది, ఒక భయం మొదలవుతుంది. ఏంటి, ప్రతి సంవత్సరం జోషి గారు వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళు, ఇక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఆ సేవకుడు ప్రార్థన పెట్టేవాడు, మీటింగ్లు పెట్టేవాడు. ఏమైపోయింది? ఎవరు మీటింగ్లు పెట్టట్లేదు, ఎవరు సువార్త సభలు చేయట్లేదు. ఒక సంవత్సరం చూస్తారు, ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల చేయలేకపోయారు అనుకుంటారు. రెండో సంవత్సరం కూడా జరగదు. అదే విధంగా చాలా మంది రాలేకపోయారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. చాలా మంది రాలేకపోయారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. వినాలి, విన్న తర్వాత చలనం ఏమన్నా కలుగుద్దేమో చూద్దాం. రేపు ఒక రోజు ఉంది కదా, రేపటికన్నా చలనం కలుగుతుందేమో చూద్దాం. మరి దేవుని యొక్క ప్రసన్నత దూరం అయితే, దేవుని వాక్కులు దూరం అయితే మనిషి ఏమైపోతున్నాడు? దేశదిమ్మరైపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుని వాక్కులు దొరికితే ఏం చేయాలి తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం.
వారు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. వారు యెహోవాకు ఎక్కడనున్నది వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది దాన్ని దాన్ని రానివ్వండి. ఎందుకు? దేవుని యొక్క ప్రసన్నత దూరం అయిపోయింది. అప్పుడు అడుగుతారు మీ అందరూ, పాస్టర్ గారు మీటింగ్ పెట్టండి, పాస్టర్ గారు సభ పెట్టండి. మా కుటుంబాల్లో సమస్యలు వచ్చేస్తున్నాయి, మా కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబం మొత్తం కలిసి ఉండట్లేదు, విడిపోతుంది, సమస్యలు. అప్పుడు అడుగుతారు ఎందుకు? దేవుని యొక్క ప్రసన్నత దూరం అయిపోయింది కాబట్టి, దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడ్డామని అడుగు తెలిసింది కాబట్టి. అప్పుడు ఏం చేస్తారు? ఇలా అడుగుతారు, దేవుని వాక్కు ఎక్కడుందో దాన్ని రానివ్వండి. మొన్నటి వరకు మా హృదయాలు బండబారిపోయాయి, మొద్దుబారిపోయాయి, అందుకే తిని పడుకున్నాం, తిని మత్తులుగా ఉన్నాం. దేవుడు యొక్క విలువేంటో, దేవుని వాక్కులో విలువేంటో మాకు తెలియదు. అది దొరికే కాలంలోనే పట్టుకోవాలి, దాన్ని అందుకోవాలన్న విషయం మాకు తెలియదు. అందుకే దాన్ని రానివ్వండి, దానికి స్వాగతం పలకండి అని అప్పుడు మీరే అడుగుతారు. అంతవరకు మనకు అవసరమా? అంత దయనీయమైన హీనమైన బ్రతుకుల్లోనికి వెళ్ళడం మనకు అవసరమా? ఒకనాడు కయ్యను దేశదిమ్మరిగా కుటుంబాలను విడిచి ఒక్కడే ఎవరు దొరుకుతారా వాడి చేతిలో బలైపోదామని తిరుగుతాడే. ఆ విధంగా మన కుటుంబాలు అవ్వాలా? మీ పిల్లలు అవ్వాలనుకుంటున్నారా? మీ భర్త మీ భార్య అవ్వాలనుకుంటున్నారా? దేనికి అంత అవకాశం ఇవ్వాలి? ఉచితంగా 3 రోజులు దేవుని మాటలు వినబడుతుంటే వచ్చి వాక్యాన్ని విని ఒక ముద్ద తిని వెళ్ళి కుటుంబంలో జరిగిన సంగతులు వాక్యాన్ని ఏ రోజైనా మీరు డిస్కస్ చేశారా? వాళ్ళతో బోధించారా? పలానా వాక్యం చెప్పారు, పలానా సందర్భం చెప్పారు, మనం ఎలా ఉండాలంట అలా ఉండాలంట ఏ రోజైనా కుటుంబంగా భార్యాభర్తలుగా పిల్లలుగా వారికి బోధించుకున్నారా? కట్టించే రాత్రి అన్నయ్య చెప్పాడు, దేవుని వాక్కు లేకపోతే మనిషి ఏమైపోతాడు? శాపగ్రస్తుడైపోతాడు. అలాంటి దుస్థితిలోనికి మనం వెళ్ళాలా? ఎప్పుడైతే దేవుని వాక్యం దొరుకుతుందో వెతికి పట్టుకోవాలి. బస్సు కోసం వెళ్తున్నావు కదా, 1 గంట ముందు బస్సు కోసం వెళ్తున్నావు, 1 గంట ముందు ట్రైన్ కోసం వెళ్తున్నావు. ఒకసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి. ఒక విద్యార్థి తాను చదివినటువంటి చదువు కోసం పరీక్ష రాయడానికి వెళ్తుంది. ఒక నిమిషమే తన పరీక్ష ప్రవేశానికి లేట్ అయింది. 1 నిమిషం 60 సెకండ్లు లేట్ అయింది. ఏమైపోతుందో తెలుసా? గేటు ముందు పట్టుకుని ఏడుస్తుంది, రోదన చెందుతుంది. ఏ రోజైనా సభ జరగలేదని ఏడ్చావా? ఏ రోజైనా ప్రార్థన పెట్టలేదని ఏడ్చావా? లేదు. బ్రతుకు తెరువు కోసం, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, ఒక ఉద్యోగం దాన్ని సంపాదించుకోవడానికి, ఒక పరీక్ష రాయడానికి 1 నిమిషం లేట్ అయితే రోదన చూడండి. ఒకసారి ప్లే చేయండి. ఉంటారు సర్కారోళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ స్టాప్ లైన్ చక్కగా కనబడదు గాని సిగ్నల్ జంప్ అయినట్టు, లైన్ క్రాస్ అయినట్టు ఫోటోలు కొట్టి చలాన్లు కొడుతుంటారు. తాగుర్రి తిరుగుర్రి అన్నట్టు వైన్ షాపులు తెరిచి ఆ వైన్స్ లో పక్క పొంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతుంటారు. సరే అవ్వంటే యాక్సిడెంట్లు కాకుండా పెడుతున్నారని అనుకుందాం. కానీ 1-2 నిమిషాలు లేట్ అయితే ఏం కొట్టుకపోతుందో, ఏం కొంపలు మునుగుతాయో గాని పరీక్షలు రాసే పిల్లగాలను లోపలికి రానియకుండా గేట్లు బంద్ పెట్టే కండిషన్ పెడుతున్నారు ఎగ్జామ్ సెంటర్ల కాడ. ఇక చూడుర్రి, జర్రంతా ఆలస్యమైందని లోపలికి రానియనందుకు ఎట్లా దండలాడుతున్నారో ఈ ఆడవిల్లలు. పట్ట గేటుకున్న గొల్లెని కొడుతుంది చూడు. పరీక్షకు 1 నిమిషం లేట్ అయిందట ఈ బుజ్జి. ఇక ఈ గులాబీ రంగు గరం కోటు దొడుకున్న బుజ్జి ఏడుపు చూడు. ఎంత బదిలాడినా ఇంటలేరని చేయితోటే గేటును పట్ట కొట్టింది ఇట్లా. అవమ్మ 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిందంటే ఏమో అనుకోవచ్చు. ఒక్కటి చూసారా? దేనికోసం? జీవనాన్ని కొనసాగించుకోవాలంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆ ఉద్యోగం సంపాదించాలంటే ఒక పరీక్ష రాయాలి. ఆ పరీక్ష ప్రవేశానికి 1 నిమిషం లేట్ అయిందని చెప్పి గేట్లు క్లోజ్ చేశారు. ఏం చేస్తుందో చూసారుగా? రోదన. నేను ఇంతకాలం కష్టపడి చదివాను, ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని దానికోసం త్యాగం చేశానే, నా సమయాన్ని అన్నిటిని దానికోసం ఖర్చు చేశానే,
ఫలితం లేకుండా పోయింది. ఆ రోగం చూసారా, గేట్లు బద్దలు కొట్టేస్తుంది. ఒక్కసారి అవకాశం నేను లోపలికి వెళ్తాను, ఎన్నో సంవత్సరాలుగా దానికోసం కష్టపడ్డాను, నా తల్లిదండ్రుల కష్టాన్ని మొత్తాన్ని దానికోసం ఖర్చు చేశాను, ఆవేదన చెందుతుంది, రోదన చెందుతుంది. చూశారు కదా, ఏ రోజైనా దేవుని కోసం అంతలా తాపత్రయపడ్డాం మనం? లోకంలో ఉన్న వాటి కోసం ఇంతలా తాపత్రయపడుతున్నావే, ఇంతలా రోదన చెందుతున్నావే? దేవునిని పట్టుకోవాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవుని వాక్కులు దూరం అయిపోతే ఉండలేము, జీవించలేమే. వాటిని పట్టుకుంటాక ఏ రోజైనా వచ్చారా? వాటిని పట్టుకోవడానికి ఏ రోజైనా ముందడుగున్నారా? లేవు. అశ్రద్ధ, నిర్లక్ష్య భావన, నిర్లక్ష్య ధోరణ మనుషుల్లో మనలో పాతుకుపోయింది. చూశారుగా, దేవుని కోసం ఎంతలా తాపత్రయపడుతున్నారో, లోకంలో ఉన్న వాటి కోసం ఎంత తాపత్రయపడుతున్నారో. ఈ సంవత్సరం మిస్ అయింది, వచ్చే సంవత్సరం రాసుకోలేదా? రాసుకుంటుంది. మళ్ళీ పరీక్ష పెట్టరా? పెడతారు. అయినా బాధ, దాన్ని నేను పొందుకోలేకపోయాను, దాన్ని పట్టుకోలేకపోయాను. లోకంలో ఉన్న వాటిని పట్టుకోలేకపోతే నేను ఇంతలా తపన పడిపోతున్నావే. దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుని వాక్కులు మిస్ అయితే, అవి కానీ నా నుంచి దూరం అయితే, నా బ్రతుకు దేశ దిమ్మరిగా, ఒక లోబిగా, ఒక పాపిగా నేను మిగిలిపోతానని ఏ రోజైనా ఆలోచించావా? దేవుని వాక్కులు పట్టుకోవడానికి వెంబడించావా? పోరాడేవా? లేదు. ఇశ్రాయేలుకి దేవుడి వాక్కులు దూరమైనప్పుడు వాటిని రానివ్వండి, వాటికి ప్రవేశం పలకండి. ఆ మాటలు మాకు అవసరం. అవి లేకపోతే మా జీవితాలు మొత్తం చీకటమయమైపోయినాయి. చూడండి, చివరికి ఒక మాట చూసుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఆ మాటలు దొరికితే వారి యొక్క సంతోషం చూడండి ఒకసారి. నీ మాటలు నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేశాడంట? భుజించేశారంట. గతిచ్చిన సంవత్సరం మనకు వరద వచ్చింది, మనందరం చూసాం. గతిచ్చిన సంవత్సరం మనకు వరద వచ్చినప్పుడు తినటానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, మొత్తం జల దిగ్బంధం, చుట్టూ నీళ్లు, మధ్యలో మనం. అప్పుడు ఒక్కసారి ఎవరన్నా పులిహోర పట్లలో వాటర్ ఇస్తే ఎలా తిన్నారు, ఎలా తాగారు చెప్పండి? వారం రోజుల పాటు ఆహారం సరఫరా లేకపోతే, నీటి సరఫరా లేకపోతే ఉన్న ఎలా కొట్టుకుంటారో చెప్పండి. చెప్పండి. దేవుని వాక్కులు వినడానికి ఏమో ఇంత నిర్లక్ష్యం, 10 రూపాయల పులిహార పట్లం కోసమేమో తన్నులాట, 2 రూపాయల నీళ్ళ ప్యాకెట్ కోసం ఎగ్గబాట్లు. దేనికి విలువిస్తున్నారు? ఏం చేశారంట? నీ మాటలు మాకు దొరకగా వాటిని భుజించాం. భుజించడం అంటే తిన్నారని అర్థం కాదు, ఆత్మీయంగా. నీ మాటలు మాకు దొరకగా మేము భుజించాం అంటే తిరిగి మళ్ళీ నీ యొక్క దైవత్వం ఏంటో, నీ యొక్క శక్తి ఏంటో, నీ సన్నిధి దూరం అయిపోతే మా బ్రతుకు ఏమైపోద్దో తిరిగి తెలుసుకున్నాం. ఈరోజు ఈ మాటలు మీ చెవుల్లోకి వెళ్ళిని, మీ హృదయాల్లోనికి వెళ్ళిని. ఇవి ఎలా తిరిగి ఫలిస్తాయో, ఎలా మీలో మార్పు తెస్తాయో రేపటి దినాన్ని గమనిద్దాం, రేపటి దినాన్ని చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, లోకంలో ఉన్న వాటి కోసం ఎంతగానో పోరాడుతూ, ఎంతగానో ప్రయాసపడుతూ వాటిని పట్టుకోవాలని, అవి కానీ మా చేజారిపోతే మా జీవితాలే పోయాయి అన్నట్టుగా మా ప్రవర్తన, మా ఉంది తండ్రి. ఉచితమైన నీ మాటలు, విలువైన నీ మాటలు సమాజంలో బహిర్గతంగా వినిపిస్తున్నప్పటికీ కూడా మనుషులుగా మాలో చలనం లేకపోయింది. విన్నటువంటి నీ మాటల ద్వారా మా హృదయాలకు చలనాన్ని కలిగించి, నీ మాటలు వినడానికి, నీ వాక్కులను పట్టుకోవడానికి మా కుటుంబాలు, మేము వేగిరిగా నీ సన్నిధిలోనికి రావడానికి కృప చూపించు. నీ సన్నిధి దూరం అయితే, నీ యొక్క ప్రసన్నత దూరం అయితే కుటుంబాలుగా విచ్ఛిన్నమైపోతాయనే విషయాలు తెలిసినప్పటికీ కూడా ఏదో తెలియని నిర్లక్ష్యం మా హృదయాల్లో నాటుకుపోయింది. విన్నటువంటి నీ మాటల ద్వారా ఆ నిర్లక్ష్యాన్ని మాలోంచి తొలగించి, నీ మాటలను వెంటాడి పట్టుకుని వాటిని భుజించేటువంటి కుటుంబ వ్యవస్థలు మాలో నిర్మించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరికూడి వచ్చి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ విన్నటువంటి మాటలు వారి హృదయాల్లో ఫలించి వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, వారి పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండండి కృప చూపించండి.
రేపటి దినాన్న కుటుంబాలుగా తరలి వచ్చి ఉచితమైన విలువైనటువంటి నీ మాటలను విని వారి హృదయాలను శుద్ధి చేసుకుని మీ వైపు తిరిగి మరలి మిమ్మల్ని చేరేటువంటి గొప్ప పిల్లలుగా మేమందరం ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దూర ప్రాంతాల నుంచి మీ సేవకులను, అన్నయ్య గారిని మా ప్రాంతానికి వాక్యం వినిపించడానికి తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసిన తండ్రి. మరిన్ని గొప్ప సంగతులు నీ కుమారుడి ద్వారా మాకు వినిపించండి. మా గ్రామాలకు క్షేమమును అభివృద్ధిని దయచేయమని కోరుతున్నాను తండ్రి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీ చిత్తంలో మీ యొక్క నామంలో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. అల్పుడును అయోగ్యుడైనటువంటి నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేయచ్చు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.